అయ్యో 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 బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు. అయ్యో అమ్మా ఊరుకోండి ఊరుకోండి. వదినా ఓ నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగాన పెంచేది? సిగ్గు లేకపోతే సరి. తల్లిని బట్టే పిల్లలు. అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చే వదినా. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేశాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా. నా పరిస్థితి ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగుడిని అప్పుల పాలు జైలు పాలు చేసావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి. నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా పుట్టిల్లు అన్నయ్య కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదటపడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్తా. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను. ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండుగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా. తినగానే వెళ్ళిపోతా. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హే, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు సున్నం లేదు, పద. వదినా, వదినా, వదినా. ఏయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. లక్ష్మమ్మ, ఏంటమ్మా ఇది? ఈ చేతులతో నువ్వు ఎంతమందికి అన్నం పెట్టలేదమ్మా. అలాంటిది నా పిల్లలకి ఆకలిగా ఉంది, అన్నం పెట్టని నీ చేతి అడుకుంటున్నావా? అసలు ఆ ముసలి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర ఇంటికి శని పట్టిందమ్మా. అమ్మా లక్ష్మమ్మ, మా ఇంటికి వెళ్దామమ్మా. నేను పెడతానమ్మా అన్నం. దానన్నా బంగారి రారా, నేనున్నాను రా.
అయ్యో కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సిందా? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యెత్తుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. ముక్క ముక్కలు కింద లేదమ్మా, ఇలాంటి వావి వరుస తెలియని నీచమైతే వదలకపోతే నా మీద ఒట్టే వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. లేకపోతే అన్నమొద్దు ఏమొద్దు, వెళ్దాం పదమ్మా. పదన్నా అన్నం తింటుంటే అత్త కాలుతో తన్నిందెందుకమ్మా? లక్ష్మి, ఏంట్రా? ఊరుకోమ్మా, ఊరుకో. అయిన వాళ్ళందరినీ వదిలి అత్తారింటికెళ్ళే ప్రతి ఆడపిల్ల ఇలా బాధపడడం సహజం. ఈ బాధ సంతోషంలోంచి వచ్చిందే కానీ కష్టాల్లోంచి వచ్చింది కాదు. నా చెల్లి కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేసి పంపిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా నీకేం తక్కువరా? ఇంద్రభవనం లాంటి ఇల్లు, బంగారం లాంటి భర్త, తోబుట్టులా చూసుకునే తోడికోడళ్ళు, ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పరా? కావాలి, నిన్ను వదిలే వెళ్ళలేదన్నయ్య. ఏడవకమ్మా, ఏడవక. నన్ను వదిలి ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఈ పెళ్లి వల్ల మనం దూరం అవడం లేదు, రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేనమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఇక్కడ సంతోషంగా ఉండగలను. సరేనా? పద.
బాబుగారు, ప్రతి సంవత్సరం చెల్లెమ్మ పేరు చెప్పి ఊరికి ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. ఈసారి అమ్మవారి గుడి కట్టిస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్టు తప్పకుండా అమ్మవారి గుడి కట్టిద్దాం. వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. తన చేతే భూమి పూజ చేద్దాం. మంచి ఆలోచన బాబు. ఈ కార్యక్రమం సలక్షణంగా జరుగుతుంది. బాబాయ్, అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఆ విషయం నాకు వదిలే. అదిగో మాటలోనే వచ్చింది లక్ష్మి. నీకు నూరేళ్ళ ఆయుషమ్మా లక్ష్మి. రామరా లక్ష్మి. హాయ్. ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా. నందు, ఏంటత్తయ్య అక్కడ చూడు. ఏమ్మా, బావగారు రాలేదా? ఆయన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నారు. లక్ష్మి వచ్చింది. లక్ష్మినే. ఈ లక్ష్మి అందిన కాడికి దోచుకెళ్లే లక్ష్మి. అయినా నాకెందుకులేమ్మా. నమస్తే, మీరు వెళ్ళండి. బాబాయ్, మీరు వెంటనే వెళ్ళి ఆ భూమి పూజ ఏర్పాటు చేయండి. ఎలా ఉన్నా? చాలత్తయ్య. పర్వాలేదు, తిను తల్లి. కూర ఎవరు చేశారు? ఏ ఉప్పు తక్కువైందా? కారం ఎక్కువైందా? అదేం కాదు గాని ఎవరు చేశారు? నేనే చేశాను. అది సంగతి. ఇదే గుత్తొంకాయ కూర నా చెల్లెలు చేసుంటే వెన్న పూసలా కరిగిపోయి ఉండేది కదా. వదిన కూడా బాగా చేసిందన్నయ్య. కానీ నువ్వు చేస్తే ఆ టేస్టే వేర్రా. చేసే చేతిని బట్టి వంట రుచి మారుతుంది. ఎంతైనా చెల్లమ్మ చెల్లమ్మే కదా. మరి అంతే కదా. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు అడవికెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఏంట్రా? అవునరా, నాకు ఈ డౌటే రాలేదేంటి? అత్తొచ్చింది. ఇంకా కథలు చాలు, వెళ్ళి పడుకోండి. మావయ్య దగ్గరే పడుకుంటారా? పొద్దుపోయింది, ఇంకా పిల్లల్ని పంపించండి. నందిని, వీళ్ళిక్కడే పడుకుంటారంటున్నారు కదా. మరి నేను? ఇంత పెద్ద ఇంట్లో నీకు పడుకోవడానికి చోటే లేదా? ఎక్కడైనా పడుకోవచ్చు కదా. మన కథ ఎంతవరకు వచ్చింది? ఈ ఇంట్లో నీ విలువేమిటో అర్థమవుతున్నట్టుంది. చెబితే విన్నావా? మొగుడు ముద్దు లేకపోయినా అనుభవం ఒకటి ఏడ్చింది కదా నాకు. అయినా నాకెందుకులేమ్మా. పట్టుకో. అన్నయ్య, సాయంత్రం బయలుదేరుతున్నాం. అప్పుడే? అవును బావా, ముఖ్యమైన పనులున్నాయి. అదేంటమ్మా ఇలా వచ్చేలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది? ఇంకో 4 రోజులు ఉండొచ్చుగా బావగారు. ఏమ్మా, కారేంట్రా? కారుతో పాటు నీకు ఇల్లు కూడా ఇస్తాన్రా. నందు, విన్నావా? నాకు కారు ఇల్లు ఇచ్చేస్తాడంట. నేను రాను, మామయ్య దగ్గరే ఉంటాను. లక్ష్మి, బావగారికి పనుందంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి. పిల్లల్ని నా దగ్గర ఉంచుకుని తర్వాత పంపిస్తాను. అలాగే అన్నయ్య. ఉంటారా? మీరు కూడా ఏంటండి, అంతగా పిల్లలు ఉండాలంటే లక్ష్మిని కూడా ఉండమనండి. లేదా లక్ష్మితో పాటే పిల్లల్ని పంపించేయండి. తల్లిని పిల్లల్ని దూరం చేయడం మంచిది కాదండి. అర్ధరాత్రి పిల్లలు లేచి అమ్మ అమ్మ నేడిస్తే ఏం చేస్తాం చెప్పండి? చిన్నపిల్లలు తండ్రికి దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ తల్లికి దూరంగా ఒక్కరోజు కూడా ఉండకూడదండి. తల్లి బిడ్డల గురించి ఇంతగా ఆలోచించే నీకు పిల్లలు లేకుండా చేసి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు నందిని. వదినా, నువ్వు దేవతవే. ఏ కారణం చేతనైనా తల్లి బిడ్డల్ని దూరం చేయకూడదన్న గొప్ప మనసు నీది. నువ్వు వదినవి కావడం నా అదృష్టం మాత్రమే కాదు, నా పిల్లల అదృష్టం కూడా. మీ అన్న చెల్లెలే కదా నా కడుపు కోతకి కారణం. మిమ్మల్ని విడదీసే వరకు నేను నిద్రపోను. నువ్వు నిద్రపోయినా నేను పోనివ్వనుగా. హే, చాక్లెట్స్ తెచ్చాను. పిన్ని దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. లక్ష్మి, చాక్లెట్స్. వెళ్ళండి వెళ్ళండి. హలో, నేను నాయుడు మాట్లాడుతున్నాను.
నమస్కారం నాయుడు గారు, మీకు చెక్ అందింది కదా? అందితే ఫోన్ చేసిన కర్మ నాకు ఎందుకయ్యా? వారం క్రితం చెక్ పంపిస్తాను, ఇంతవరకు పంపలేదు. మొబైల్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఆఫీసు ఫోన్ చేస్తే ఊరెళ్ళారని చెప్తున్నారు. నిజంగానే? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? లేదు సార్, నిజంగానే మా అత్తగారు ఊరెళ్ళాను. అత్తగారు ఊరు కాకపోతే అమెరికా వెళ్ళావయ్యా? చెప్పిండే డబ్బు ఇవ్వాలి కదా. మా బ్రదర్స్కి చెక్ రాసిచ్చి వెళ్ళాను కదా. ఆ విషయం నాకు అనవసరం. ఇంకో గంటలో నా చెక్ అందాలి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఏంట్రా అలా అరిచేవు? ఏమైంది? నాయుడు గారికి చెక్ పంపలేదా? నాయుడు గారేంటి, చెక్ ఏంటి? ఏంటంటావేంటి? నేను ఊరిలో ముందు 70 లక్షలు చెక్ రాసిచ్చానుగా. నాకిచ్చావా? లేదే. లేదంటావేంటి? అనయ్య, నువ్వు కూడా ఉన్నావు అప్పుడు? ఉన్నాను, బట్ చెక్ ఇచ్చిన నాకు గుర్తులేదు. గుర్తులేదా? ఇస్తే డెఫినెట్గా గుర్తుంటుంది కదా. అంటే ఇవ్వకుండానే ఇచ్చానని నేను అబద్ధం ఆడుతున్నానా? లేకపోతే ఆయన అబద్ధం ఆడుతున్నారా? అనే కదా అంటున్నారు. ఆ డబ్బులు మీరే తినేశారని మరిది గారి ఉద్దేశం. అవి మాటలక్క, ఆయన ఉద్దేశం అది కాదు. ఎవరి ఉద్దేశం ఏంటో బాగానే తెలుస్తుందమ్మా. ఎగురు దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలని మా మొగుళ్ళు దొంగలు చేశారు. మిమ్మల్ని నమ్ముకుని ఇంట్లో ఉన్నందుకు మాకు తగిన శాస్తి చేశారు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డారే? జరిగిన అవమానం సరిపోలేదా? మెడపట్టుకుని బయటికి గెంటాలా? ఇక ఇంట్లో ఒక క్షణం ఉండదు. బావగారు ఏంటిది? ఆయన టెన్షన్లో ఏదో మాట్లాడితే పెద్దవారు మీరు గౌరవం ఉంటే వాడు అలా మాట్లాడతాడా? ఈవేళ 70 లక్షలు తిన్నామన్నాడు, రేపు 70 కోట్లు అంటాడు. డబ్బు లేకపోయినా ముష్టితో బ్రతకలం కానీ ఇలా మాట పడుతూ బ్రతకలేం. పదండి. పదండి. అక్క వెళ్ళదక్క. బావగారు ఏంటండి అలా చూస్తున్నారు? మీరన్నా వెళ్ళి వాళ్ళు ఆపండి. అక్క చస్తే ఈ తప్పులు అడుగు పెట్టకూడదు. అది మాట అనుకక్క. అనుష, రామని, అక్క వెళ్ళదక్క. నీ మాటలు ఇంత అవమానమా? జయక క్షణంగా జయక ప్లీజ్. బావగారు నా మాట వినండి. నీతో మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం మాకు లేదా? వెళ్ళకండి. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, ఆపండి. త్వరగా రెడీ అయ్యి అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ ఆకాష్, ఈ ఇంటిని జప్తు చేస్తున్నా. ఏంటండి ఇదంతా? మీ వారు సేట్ దగ్గర ఈ ఇల్లు తాకట్టు పెట్టి 4 కోట్లు అప్పు తీసుకున్నారు. నేను సేట్ దగ్గర తీసుకుని ₹1 కోటి. కానీ దీంట్లో 4 కోట్లు అని ఉందిగా, ఆ సంతకాలు మీవేగా? మీరు మీ అన్నయ్యలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఫ్యాక్టరీ మిగతా ఆస్తులు అమ్మించారని తెలిసి ఆయన కోర్టులో కేసు వేశారు. ఇంటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. $4 కోట్లకి సంతకాలేంటి? పవర్ ఆఫ్ అటార్నీ ఏంటి? అసలు ఏం జరిగిందండి? మోసపోయాం. మా అన్నయ్యల చేతుల్లో పూర్తిగా మోసపోయాం లక్ష్మి. మిస్టర్ ఆకాష్, ఈ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు, మూవబుల్స్, ఇమ్మూవబుల్స్ ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఈస్ కోర్ట్ ఆర్డర్. మిస్టర్ ఆకాష్, ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ లెక్క చూసినా ఇంకా మీ బాకీ 3 కోట్లు. వన్ మోర్ థింగ్, మీరు నాయుడు గారికి ఇచ్చిన 70 లక్షల చెక్కు బౌన్స్ అయింది. దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్ కూడా మీ మీద ఉంది. 501. ఎస్ సార్. దయచేసి ఆయన అరెస్ట్ చేయకండి. వెంటనే మా అన్నయ్యని పిలిపించి మీకు ఇవ్వాల్సిందంతా సెటిల్ చేస్తాను. సారీ అండి, మా డ్యూటీ మేము చేయాలి. కానిస్టేబుల్. ఎస్ సార్. ఒక్క నిమిషం, మీకు దండం పెడతాను. అరెస్ట్ చేస్తే మా పరువు పోతుంది. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. సారీ అమ్మా, ఇప్పుడేం చేసినా ఉపయోగం లేదు. 3 కోట్లు కోర్టులో కట్టి మీ వారిని విడిపించుకోండి.
హలో వదినా, లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎవరు? లక్ష్మి. లక్ష్మియా? లక్ష్మి చెప్పు. అన్నయ్యతో అర్జెంట్గా మాట్లాడాలి. అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా? అన్నయ్య ఇంట్లో లేరు, ఇప్పుడే సిరిపురం వెళ్లారు. అయితే సెల్కి ఫోన్ చేస్తాలే. అయ్యో, సెల్ ఇంట్లోనే మర్చిపోయారే. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఏంటి కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది లక్ష్మి? దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు వదినా. మా బావగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తంతా రాయించుకున్నారు. అప్పుల వాళ్ళు కేసు పెట్టడంతో కోర్టు ఇంటిని సీజ్ చేసింది. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను పిల్లలు రోడ్డున పడ్డాం. సాయంత్రంలోగా 3 కోట్లు కడితే కానీ ఆయన బయటికి రారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ మమ్మల్ని కాపాడలేరు వదినా. అయ్యో, ఎంత కష్టం వచ్చింది లక్ష్మి నీకు. అన్నయ్య రాగానే విషయం చెప్పి ఇక్కడికి పంపిస్తావా వదినా? తప్పకుండా పంపిస్తాను లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మో, 3 కోట్ల కేసరి పెట్టింది. ఎన్ని కోట్లయితే ఏ, మనం ఈ విషయం అబ్బాయికి చెప్తామా ఏంటి? అదక్కడ ఎదురు చూస్తూనే ఉంటది. లక్ష్మికి ఏమీ అయి ఉండదు కదా? ఏదో గాలికి హారతి ఆరిపోయింది, దాని గురించి ఇంత ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు బాబాయ్, నా మనసేం బాగాలేదు. ఓసారి చెల్లాయికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆకాష్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఇంట్లో ఎవరు ఫోన్ తీయట్లేదు బాబాయ్. ఇప్పుడు చెల్లమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది బాబు? ఈ రోజు తన పుట్టినరోజు కదా, ఈ పారి మన ఇంటికి వచ్చేసి ఉంటుంది. మన ఇంటికి ఫోన్ చేయి. అవును కదా? తినమంటే హలో హలో నందిని, చెల్లెమ్మ వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదండి. రాలేదా? నందిని, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. చెల్లెమ్మకి ఏదైనా అయ్యిందేమోనని నాకు టెన్షన్గా ఉంది. ఏం కాదులేండి, మీరు కంగారు పడకండి. కాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు రాగానే మీకు వెంటనే ఫోన్ చేయిస్తాను, సరేనా? మన ఇంటికి రాక వాళ్ళ ఇంట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. చెల్లెమ్మ ఏదో కష్టాల్లో ఉన్నట్టు నా మనసు చెప్తోంది. నేను వెంటనే వాళ్ళ ఊరు వెళ్తాను. మీరు ఆ విగ్రహాన్ని తీసుకుని మన ఊరు వెళ్ళండి. చెల్లెలు రాలేదని మీ ఆయన ఇంత కంగారు పడిపోతున్నాడు అంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటి? ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి నేరుగా ఆవిడ ఇంటికి వెళ్ళిపోతాడేమో. అమ్మో, ఆయన అక్కడికి వెళ్తే విషయం తెలిసిపోతుంది. 3 కోట్లు పోయినట్టే. నేను పోనిస్తానా? నాకు కోట్లు ప్లాట్లు లేకపోయినా అనుభవం అంటూ ఒకటి ఏడ్చింది కదా. మీ ఆయన్ని అర్జెంటుగా ఇక్కడికి రప్పించాలి. హలో, చెల్లెమ్మ వాళ్ళు వచ్చారా? వాళ్ళు రాలేదు గాని ఇక్కడ నందినికి గుండెపోటు వచ్చింది బాబు. గుండెపోట? అవును బాబు, ఇందాక ఫోన్లో మీరేదో కీడు జరుగుతుంది అని టెన్షన్ పడ్డారంట కదా. మీ టెన్షన్ చూసి తట్టుకోలేక గుండెపోటు తెచ్చుకుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. కంగారు పడకండి బాబు, డాక్టర్ గారికి ఫోన్ చేశాను. అమ్మాయి మీతో మాట్లాడాలంటుంది. మాట్లాడమ్మా. హలో నందిని. ఏవండి, సడన్ గా గుండె నొప్పి వచ్చిందండి. అల్లాడిపోతున్నాను. మిమ్మల్ని చూడకుండానే చచ్చిపోతానేమోనని భయం వేస్తుందండి. వెంటనే వచ్చేయండి. నువ్వేం కంగారు పడకు నందిని, నేను వెంటనే వచ్చేస్తున్నా. నా బంగారు. ఈ రోజు రాఖీ పండుగ కదమ్మా, మీ మావయ్య కడదామని కొన్నాను. నందిని, నందిని ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిందే లేదు. బీపీ కొంచెం ఎక్కువైంది, మెడిసిన్స్ ఇచ్చాను. షీ విల్ బి ఆల్ రైట్. వస్తాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఏవండి, నాకు చాలా భయంగా ఉందండి.
ఒక క్షణం కూడా వదిలిపెట్టి వెళ్ళకండి. ఓకే అలాగే నందిని, నువ్వేం కంగారు పడకు, ఏం ఆలోచించకుండా పడుకో. పడుకో. ఏవండి, మీరు కూర్చోండి బాబు, నేను చూస్తాను. తొందరగా చూడండి, లక్ష్మి ఉండొచ్చు. హలో, లక్ష్మేనా? రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ బాబు. రాంగ్ నంబరా? ఎలాగైనా ఈ రోజు వాళ్ళ చెల్లెల దగ్గరికి పోనివ్వకూడదు. లక్ష్మి ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదే. పిన్ని గారు, ఏం బాబు? లక్ష్మి ఏమైనా ఫోన్ చేసిందా? లేదు బాబు, చేయలేదు. ఇప్పుడు ఎలా చేస్తావే ఫోను? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. లక్ష్మి, టిఫిన్ తినండి. వద్దు లక్ష్మి, పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నిన్ను, మన పిల్లల్ని నడి రోడ్లో పడేశాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. అలా మాట్లాడకండి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ పరీక్షలు పెడతాడు. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? పిల్లలు చూడండి ఎలా డీలా పడిపోయారు. వాళ్ళ మొహం చూసన్నా తినండి, తీసుకోండి. మీరు కూడా తినండి. పర్వాలేదు, తినండి. ఏమండి, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తానండి. వద్దు లక్ష్మి, ఈ విషయం మీ అన్నయ్యకి తెలియకుండా ఉండడమే మంచిది. తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఏమి అనుకోడండి, జరిగిన దానిలో మీ తప్పేం లేదు కదా. అయినా నా కష్టం వస్తే అన్నయ్యకి తప్ప ఎవరికి చెప్పుకుంటాను? అన్నయ్య కాక ఇంకెవరు కాపాడతారు? సరే, జాగ్రత్తగా వెళ్ళండి.